హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం అంతా మీకు హ్యాపీగా జరిగిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వెళ్ళండి చూసేయండి. సో ఇల్లు అయితే చూడండి, ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఆల్రెడీ. పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే కొంచెం హడావిడి అయిపోయింది ఈరోజు. సో ఇక్కడ బాసాలన్నీ కూడా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కిచెన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్లో ఏముందా అనుకుంటున్నారా? కేక్ అండి. ఇది న్యూ ఇయర్ రోజు అంటే జనవరి 1 రోజు వీడియో అనమాట. సో నైట్ కేక్ కట్ చేసాం కదా, అదైతే ఇంకా ఉండిపోయింది. బాబు అయితే అలా ఆడుకుంటున్నాడు. సో లంచ్కి వచ్చేసి నేనైతే ఇవాళ ఫస్ట్ టైం వెజ్ పులావ్ అయితే ట్రై చేశాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే లేండి, కొత్తగా ఏం లేదు. సో ముందుగా స్టవ్ అయితే వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో చేస్తున్నా. సో మన రైస్ ఎంత పెట్టుకుంటాం దానికి తగ్గట్టు ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో అవి కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకోవాలి. వీటిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేసా, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. తర్వాత పసుపు వేసేసుకొని తర్వాత మనం ఏమేమైతే వెజిటేబుల్స్ చాప్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే యాడ్ చేసేసాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసి ఇవి కొంచెం తొందరగా ఉడకడానికి అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది చూడండి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. సో ఇలా మంచిగా వేగిన కూరగాయలను మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఇందులో మనం ఎంత పలావ్ చేయాలనుకుంటున్నాం దానికి తగ్గట్టు రైస్ అయితే మనం ఒకసారి ఒక 2 times అట్లా క్లీన్గా కడిగేసి యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, నేను యాడ్ చేసేసాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా స్టార్టింగ్లో. ఇప్పుడు మిగతా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కొద్దిగా కారం అనమాట. కారం ఎందుకంటే కొంచెం కలర్ కోసం బాగుంటుంది కదా. సో లైట్గా కారం అయితే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసాను నేనైతే కొంచెం స్పైస్నెస్ కోసం. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చూడండి, నేను 1 glass తీసుకున్నా, అందుకని చెప్పి 2 glasses వాటర్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేయాలన్నమాట. రైస్ అంతా కలిపేసిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. సో కుక్కర్ మూత పెట్టి ఎన్ని విజిల్స్ రావాలంటే 3 విజిల్స్ రావాలండి. సో ఇందులో ముందుగా నేను కొత్తిమీర కూడా వేసేసి తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. సో మూత పెట్టుకోవాలి. అలాగే కొంతమంది విజిల్ తర్వాత పెడుతుంటారు, అసలు మర్చిపోకండి విజిల్ కూడా పెట్టుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వస్తే మన పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 3 విజిల్స్ చూడండి ఏమైనా గ్యాస్ ఉందా లేదా, విజిల్ ఎలా ఉందన్నది చూసేసి తర్వాత మనమైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుంది, చూడడానికే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేసా, బట్ సూపర్ ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేసా, బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్ బాక్స్లో చెప్పేయండి, ఓకేనా? సో ఇది ఇవాళ మన లంచ్ అయితే. సో లంచ్ ప్రిపరేషన్ అయినాక నేనైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట ఉతకడానికి అని చెప్పి. ఇలా వాషింగ్ మిషన్లో వేసేసి లిక్విడ్ కూడా వేసేసి ఆన్ అయితే చేసేసాను. సో ఇప్పుడు వాటర్ పట్టుకునే సెక్షన్లో ఉంది కాబట్టి అదైతే గిర్ర గిర్ర తిరగట్లేదు అనమాట. అది సంగతి.
నెక్స్ట్ బట్టలు కూడా అయిపోయాయి, బయట గ్యాలరీలో అయితే ఆరేసాను అనమాట. సో ఒకసారి మా ఇంటి చుట్టూ వ్యూ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. 1 2 3 లెట్స్ గో. యా, దిస్ ఈస్ ద లొకేషన్. చాలా బాగుంది కదా. మేము 3rd ఫ్లోర్ లో ఉంటాం, అందుకే అందరి ఇల్లులు మనకు ఈజీగా కనిపిస్తాయి అనమాట. బిల్డింగ్స్ కూడా చాలా చాలా ఉంటాయి, అవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట. ఇవన్నీ ఏమో సొంత ఇల్లులు, చిన్న చిన్నగా ఉన్నాయని సొంత ఇల్లులు, ఆ బిల్డింగ్స్ అన్ని అపార్ట్మెంట్స్ అనమాట. సో నైట్కి వచ్చేసి నేను వంకాయ కర్రీ చేశానండి. అదే గుత్తి వంకాయ అంటాం కదా, బట్ నేను వంకాయలను ముక్కలుగా కోసేసి పల్లీల పొడి వేసి అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు కావాలి, ఈ రెసిపీ మాకు కావాలి అని అనుకుంటే మన షార్ట్స్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. చాలా 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 బాగుంటుంది టేస్ట్. దీనికి కాంబినేషన్ లో వచ్చేసి అయితే నేను సపడపప్పు చేశాను. అదే అండి, కందిపప్పుతో పప్పు అయితే చేశాను. చాలా బాగుంటది కాంబినేషన్. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారా అని చూస్తే అన్ని బాసాలు వేసుకొని ఏదో వంట చేసుకున్నారంట పల్లీలతో. సో అవైతే తినేస్తున్నారు అనమాట వాళ్ళు. చిన్నోడు చూడండి సూపర్ ఉందని వేలు చూపిస్తున్నాడు. సో అలా వాళ్ళైతే ఆడుతున్నారు, నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ లోనే నైట్ కోసం డిన్నర్ కూడా చేశాను, ఎందుకంటే మార్నింగ్ పలావ్ ఒకటే చేశా కదా, బికాజ్ మార్నింగ్ అయితే మా వారు భోజనానికి వెళ్ళారనమాట. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఇంకా నేను పాప బాబాయ్ కదా అని చెప్పేసి ఓన్లీ పలావ్ చేశాను. సో నైట్కి వచ్చేసి అవ్వనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం బట్టలు ఎండేసాం కదా, దానికంటే ముందు బట్టలు ఉంటాయి కదా, అవి ఇవన్నమాట. ఇవన్నీ అయితే మనం పోల్ చేసుకుందాం. సో బెడ్ కూడా చూడండి పిల్లలు ఎంత గజిబిజి చేశారో. సో అదంతా సర్దేసి నేనైతే చక్కచక్క బట్టలు అయితే మడత పెడదామని చెప్పి అదంతా సర్దేశాను అనమాట. సర్దేసి కూర్చున్నా ఇంకా బట్టలు మడత పెట్టడానికి. చూసేయండి. సో బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒకవైపు చాయ్ అయితే పెట్టేసిన, ఈవినింగ్ టైం కదండి. సో చాయ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకోవైపు ఆల్రెడీ ఇంతకుముందు పప్పు చూపించాను కదా, పప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని పోపు వేయాలని చెప్పేసి పోపు గట్ట పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు అవైతే వేసేసి పోపు కోసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఒకవైపు అయితే చాయ్ మరిగిపోతుంది. సో ఆల్మోస్ట్ చాయ్ అయితే అయిపోవచ్చింది అనమాట. చూస్తున్నా చాయ్ అయిపోయిందని చెప్పేసి చాయ్ భగవాన్ ఇంకా పక్కకెట్టేసి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కదా, దాన్ని ఆల్రెడీ మెదిపేసాను అనమాట. కవ్వంతో మెదిపేసి ఇప్పుడు ఇంకో పక్కన పప్పు అయితే పెట్టేశాను. ఒక పక్క పోపు అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట. దాన్ని పప్పులో యాడ్ చేసేసుకున్నా. యాడ్ చేసేసి ఒకసారి కలిపేయాలన్నమాట. తర్వాత ఇందులో పోస్తా నేనైతే, నాకు ఇది అలవాటు. మీకు ఎంతమందికి అలవాటో నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి, ఓకేనా. సో చాయ్ అయితే అయిపోయింది కదా. సో చాయ్ అయితే కప్లో పోసేస్తున్నాను మా వారి కోసం. నేనైతే తర్వాత తాగానులేండి, అందుకే ఒకే కప్పు పెట్టాను, మీకు డౌట్ రావచ్చు. సో అదన్నమాట. సో ఇవాళ మన వీడియో అయితే ఇదేనండి. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. బాయ్ బాయ్.